హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పడిన వర్షానికి ఏ విధంగా వాటర్ వచ్చేసాయి అనేది మీరు చూడండి. నేను ఇది లైక్ల కోసమో సబ్స్క్రైబ్ కోసమో ఈ వీడియో అనేది చేయట్లేదండి. ప్రజలు అనేది ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని మీరు చూస్తారు, దీన్ని గమనిస్తారు, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తారనే విషయాన్ని బట్టి నేను మీకు ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది గుంటూరులోని బస్ స్టాండ్ అండి. ఈ విధంగా ఉంది గుంటూరు బస్ స్టాండ్ అనేది. బస్సులు అనేది కొంచెం ఒక పావు వంతు వరకు మునిగిపోయిన పరిస్థితి. మనుషులకైతే ఒక మోకాళ్ళ లోతు అనేది వాటర్ వచ్చేసి ఉన్నాయి. ఈ విధంగా ఉందండి మా గుంటూరు పరిస్థితి. విజయవాడతో పోల్చుకుంటే కొంచెం బెటర్గానే ఉంది. కాకపోతే ఇబ్బంది ఇలా అయితే ఈ విధంగా అయితే మా పరిస్థితి ఉందండి గుంటూరులో. బస్సులు అయితే ఈ విధంగా ఉన్నాయి, బస్సులు ఆపేశారు. ఇంకా కొంతమంది ఇళ్లలోకి అయితే లోపలికి వాటర్ వచ్చేసినాయండి. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడిన ప్రాంతాలు అయితే ఉన్నాయి. విజయవాడతో పోల్చుకున్నట్లయితే గుంటూరు కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు, కొంచెం అంటే చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. నేను పుట్టినప్పటి నుంచి అయితే ఈ విధంగా అయితే వాటర్ అయితే నేను ఎప్పుడూ చూడలేదండి. వీధుల్లోకి కూడా వాటర్ వచ్చేయడం అనేది. రోడ్లు కూడా ఒక్కరోజు పడిన వర్షానికి రోడ్లు కూడా బాగా వాటర్తో నిండిపోయి ఉన్నాయి. చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయారు ప్రజలందరూ అయితే. గుంటూరు బస్ స్టాండ్ పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇంకా గుంటూరు డొంక రోడ్డు 3 వంతెనలు ఈ బొంగరాలపేట సైడ్ అయితే ఈ విధంగా ఉందండి. వీధులు అన్నీ వాటర్తో నిండిపోయి ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇళ్లలోకి అయితే వాటర్ వెళ్ళిపోయాయి. బండులు అయితే ఇలాగా కొంచెం హైట్గా ఉన్న ప్రదేశాల్లోకి తీసుకొచ్చి పెట్టారు. వాటర్ అయితే ఎటు చూసినా వాటర్ ఉన్నాయి. చాలా ఇబ్బంది పడిపోయారు వాళ్ళు. పడుకునే బెడ్షీట్లు కానివ్వండి, పిల్లోస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి బయట పడేసే పరిస్థితి. వాళ్ళు వండుకుంటానికి లేక చాలా ఇబ్బందితో పడిపోయే ప్రతి ఒక్కటి బయట పడేశారండి. ఇంకా అయితే వాళ్ళు ప్రాణాలతో ఉండాలనే విధంగా వీళ్ళైతే ఊర్లకి వెళ్ళిపోయి ఉన్నారు. చూశారు కదా, ఇవి ఎప్పుడైతే ఇలాగ బొంగరాలపేట కానీ డొంక రోడ్డు 3 వంతెనల వైపు అయితే వాటర్ వస్తాయి, కానీ ఇలాగ లోపలికైతే ఎప్పుడు రాలేదండి. బొంగరాలపేట కానీ ఇలాగ ఎప్పుడు ఎక్కువ వాటర్ రాలేదు. నేను చూసినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైము. నాకు తెలిసినప్పటి నుంచి మోకాళ్ళలోతో అయితే వాటర్ వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక ఇల్లు అనేది ఉంది. ఆ ఇంటి లోపలికి కూడా వాటర్ వెళ్ళిపోయాయి, బాగా వెళ్ళిపోయాయి. వాళ్ళు వండుకుంటానికి లేకుండా ముతక చిన్నపిల్లలు చాలా ఇబ్బందితో ఉన్నారు. వాళ్ళు అలాగే చలికి దానికి తోడు చలి, వర్షం అయితే ఆగకుండా అలాగే పడుతూ ఉంది. ఆ రోజంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విధంగా ఒక్క ఇల్లే కాదండి, ప్రతి ఒక్క ఇంట్లోకి ఇటు బొంగరాలపేట సైడ్ కానివ్వండి, ఇటు డొంక రోడ్డు సైడ్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి వాటర్ అనేది వచ్చేసాయి. కొంచెం డౌన్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి వాటర్ వచ్చేసాయి. చాలా ఇబ్బందితో ఉన్నారు వీళ్ళైతే. ఏదో ఒకటి వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాగ ఎప్పుడైతే జరగలేదు, ఇలాగ ఎప్పుడు జరగకూడదనే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈమె చూసారండి, ఈ ఆంటీ పాపం మొత్తం లోపలికి వాటర్ వెళ్ళిపోయాయి. ముసలమ్మేమో మంచం మీద కూర్చొని ఉంది. వాళ్ళు వండుకునే సామాన్లు కానీ ప్రతి ఒక్కటి వాటర్లో మునిగిపోయి ఉన్నాయి. వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మనం గమనించుకోవచ్చు. మనమైతే అంతా బాగానే ఉన్నాము. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని ఆ భగవంతుడిని కోరుకుందాము అందరము. చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ విధంగా వాటర్తో నిండిపోయి అయితే ఉన్నాయి. వాళ్ళు కాళ్ళు కింద పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచాలు కూడా వాటర్ ఇంకా మంచం పైదాకా కూడా వచ్చిన పరిస్థితి. ఆ ముసలమ్మ కూడా చూశారు ఎంత పైకి కూర్చొని ఉన్నారు, కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు బీరువాల్లో కూడా వాటర్ వెళ్ళిపోయి, ఆ చెత్త వెళ్ళిపోయి, అవి డ్రైనేజ్ వాటర్ అంతా వెళ్ళిపోయి, ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళని చూసినట్లయితే హృదయ విదారంగా ఉందండి. ఎంత బాధ వేస్తుందంటే, చూసారా ఇప్పుడు మీరు చూసేదంతా ఇది శారదా కాలనీ వెళ్ళేటువంటి రోడ్డు అండి. ఇది ఎప్పుడు ఆటోలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి, ఎక్కువ రద్దీగా ఉండే రోడ్డు అండి ఇది, మెయిన్ రోడ్డు. అలాంటి రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా లోపల ఉన్న ఇళ్ళల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. ఇంకా వాటర్ ఎక్కువగా వచ్చేసాయండి కొంచెం డౌన్గా ఉండే వైపు అంతా. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంది గుంటూరు పరిస్థితి అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.